బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అది కాదు అది చూపించండి. అదిగో అది అసలు ఇదేం బాగోలేదు. ఇది చాలా బాగుంది కదా. ఇది కూడా బాగుంది. అవును, నేను మోటు జేబులో వాటన్నిటిని వేసేసాను. మోటు బయటకు వచ్చేటప్పుడు అతను జేబులు చెక్ చేస్తారు. అప్పుడు అతను దొరికిపోతాడు. ఒకవేళ దొరకకుండా బయటికి వచ్చాడే అనుకో, మనం బయటికెళ్ళి అతని జేబులోంచి ఆ ఆహారాలని తీసుకుందాం. పిక్ పాకెట్ చేయడంలో నన్ను మించిన వాడెవడూ లేడు. అయితే ఇదన్నమాట సంగతి. నేనేం చేస్తానో చూడండి. అందరూ వినండి, నేను మీ అందరికి మ్యాజిక్ చేసి చూపిస్తాను. రండి రండి. ఈ హారం నేను మ్యాజిక్ చేసి ఇదిగో ఇతని పాకెట్ లో పెడతాను. సార్ మీ పేరేంటి? నా పేరు మోటు. ఆబ్రకాడాబ్రా ఆబ్రకాడాబ్రా జూమ్. చూడండి, నా చేతుల్లో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు మీ పాకెట్ చెక్ చేసి చూడండి. సూపర్ మ్యాజిక్ చేశారు. భలే భలే. ఓ అద్భుతం అన్నయ్య, నువ్వు మ్యాజిక్ చాలా బాగా చేశావు. చాలా బాగుంది, అసలు నమ్మలేకపోయాం. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ ఉంటాను. అరే, నాకేమనిపిస్తుందంటే వాడు ఇంకో హారాన్ని దొంగలించుంటాడనిపిస్తోంది. ఆ హారాన్ని కౌంటర్ లో ఇచ్చేశాడు. ఓరి నాయనో, చైన్ దొంగతనం చేసి పారిపోయాడు. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతకాలి? నా ఉద్దేశంలో ఇదంతా ఆ మెజిషియన్ పని అయి ఉంటుంది. రండి, అతన్ని పట్టుకుందాం. పదండి, త్వరగా రండి. ఎక్కడికి పోయాడు? అదిగో పారిపోతున్నాడు. పట్టుకుందాం, పదండి రండి. అదిగో అక్కడ ఉన్నాడు, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏ ఆగు, ఎక్కడికి తప్పించుకు పారిపోతున్నావు? నేను ఎవరో తెలుసా? జాన్ ద డాన్ని. వాడిని లేపండి. నువ్వు మా హారాన్ని అక్కడ పెట్టేసి ఇంకో హారాన్ని దొంగతనం చేసావా? నన్ను అందరూ కూడా సూపర్ దొంగ అని పిలుస్తూ ఉంటారు. మీరు సరిగ్గానే గెస్ చేశారు. నేనే ఆ హారాన్ని దొంగలించాను. ఓసారి వెనక్కి తిరిగి చూడండి. అదిగో వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. జాన్ కూడా పక్కనే ఉన్నాడు. ఖచ్చితంగా అతనే దొంగ. పట్టుకోండి. దొరికిపోయాం. మీ వల్ల నా చైన్ మళ్ళీ నాకు దక్కింది. థ్యాంక్ యూ. అరే, వాళ్ళిద్దరూ పారిపోతున్నారు. ఇలా చూడు బాబు, నువ్వు దొంగవి, నేను దొంగని. దొంగలిద్దరూ కలిస్తే అన్నదమ్ములవుతారు. అందుకని మన ఇద్దరం కలిసి మోటు పతుల్ని పిచ్చి వాళ్ళని చేద్దాం. వాళ్ళ వల్ల నేను అసలు దొంగతనాలు చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి అయితే తిండికి కూడా డబ్బులు ఉండటం లేదు. ఏమంటావు? సరే జాన్, ఇక మనిద్దరం పార్ట్నర్స్. నేను మొట్టమొదటిసారిగా మోటు పతుల వల్ల దొంగతనం సరిగ్గా చేయలేకపోయాను. వాళ్ళకి ఈ సూపర్ దొంగ యొక్క సూపర్ మైండ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తా. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. వాళ్ళని బాగా ఇరికిస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎవరు కాపాడతారు? సూపర్ బాస్, భలే కవిత చెప్పారు. కవితల్ని వదిలిపెట్టండి. ఇప్పుడు నా ప్లాన్ మాత్రం వినండి.
హలో హలో మోటు, జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో దొంగతనం జరగబోతుంది. 5 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఆ 5 నిమిషాల్లో నగలని దొంగలించి పారిపోతాడు. తర్వాత ఏమి దొరకదు. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఓకే బాయ్. ఎవరికి చెప్పను. అరే మోటు, ఏమయ్యింది? ఇప్పుడే ఎవరో ఫోన్ చేశారు. ఈ రోజు జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో లైట్స్ ఆఫ్ అయిపోతాయంట. అప్పుడు దొంగతనం జరుగుతుందంట. ఏమిటి? లైట్స్ ఆఫ్ అయిన వెంటనే అక్కడున్న జ్యువెలరీ అంతా మీరు ఒక్క నిమిషంలో దాచేసేయండి, సరేనా? అప్పుడు ఆ దొంగకి ఏమి దొరకదు. ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాలి. ఆ దొంగ లైట్ ఆఫ్ అయిన తర్వాతే వస్తాడు. మీరు లోపలే ఉంటారు కాబట్టి తనకన్నా ముందు మీరే అన్నిటిని దాచేయండి. అతను ఖాళీ చేతులతో వెళ్తాడు. అలాగే, తప్పకుండా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పొద్దు, ఎందుకంటే గోడలు కూడా చెవులుంటాయి. అరే మోటు, అసలు ఏమయ్యింది? అరే పతులు, ఏమీ లేదు. త్వరగా అక్కడికి పద. వెళ్లే దారిలో నీకే అన్ని తెలుస్తాయి. పద. అయ్యో, పవర్ కట్ అయింది. లైట్ వెళ్ళిపోయాయి. అరే, చాలా విలువైంది. అన్ని సేఫ్ గా ఉన్నాయి. అరే, లైట్స్ 5 నిమిషాల తర్వాత కదా ఆన్ అవుతాయి అన్నారు. ఎందుకు మోటు 5 నిమిషాల తర్వాత ఏంటి? అది మరేం లేదు. అరే, నా జ్యువెలరీ మొత్తం దోచేశారు. త్వరగా ఇతని పట్టుకోండి. ఇతని దగ్గర బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో ఏ ఉన్నాయో చూడండి. ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను వీళ్ళని జైల్లో వేస్తాను. చింగం గారు, మీరు ఎందుకని తల కిందకి దించుకున్నారు? తల పైకెత్తండి. నేను ఏం చెయ్యను. మీరు నా పరువు తీసేశారు. ఇది ఎంత సిగ్గుచేటు. మోటు, నువ్వు దొంగతనం చేసావు. చింగం గారు, మమ్మల్ని ఎవరో కావాలనే ఇరికించారు. పొద్దున్న నాకు ఫోన్ వచ్చింది. ఇది జాను వాళ్ళ ఫ్రెండ్స్ పని అయి ఉంటుంది. పతులు, త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. అయ్యమ్మా, మాము 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 జాన్ దగ్గర చాలా పెద్ద నిధి ఉంది. అతన్ని పేదవాడని అనుకోవద్దు. ఇదే మా టిప్. ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టి దొంగిలించడమే ఇక నీ పని. మా కమిషన్ 20%. అంటే వాళ్ళు నాకు అబద్ధం చెప్పి మోసం చేశారు. సరే, మీరు దాక్కోండి. నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను. మాము. సరే, ఇప్పుడు మనం మొత్తం దొంగతనం చేస్తాం. కానీ విషయం ఏంటంటే, దొంగతనం చేసినవని ఎక్కడ దాచిపెట్టాలి? నువ్వు కూడా అక్కడే దాచిపెట్టు. ఆ ఫ్లోర్ కిందే బాస్ కూడా దాచిపెట్టారు. ఓకే, థ్యాంక్స్. అయితే పడుకో. నా ప్రాబ్లం తీరిపోయింది. మాము. హలో, ఎవరు? హలో, దొంగ ఇంట్లోనే దొంగతనం జరుగుతోంది. ఏంటి, నా ఇంట్లో దొంగతనమా? ఎక్కడ జరిగింది దొంగతనం? ఇప్పుడే చూస్తానుండు. మామూ, నేను దొంగతనం చేసిన వస్తువులన్నీ పోయాయి. ఇప్పుడు నేను మోసపోయాను. నమ్మక ద్రోహి, జాన్ ఇంట్లోనే దొంగతనం చేస్తావా? ఇవి దొంగలించినవేగా.
నేను దొంగతనం చేస్తే ఏమైంది చెప్పు. దొంగతనం చేస్తే ఏం చేస్తానో చూపిస్తాను. చెందిన వాళ్ళు ఇలా కొట్టుకోవడం మంచిది కాదు. దోచుకున్న దాన్ని సమానంగా పంచుకోండి. ఇది పద్ధతి. మీరిద్దరూ తెలివైన వాళ్ళ ఉన్నారు. మధ్యలో మీరెవరు మాట్లాడడానికి? ఇవన్నీ నా ఇంటి వస్తువులు. జాన్, నీ వస్తువులు అతను దొంగతనం చేశాడంటే ఆ వస్తువులు అతనివే కదా. సరే పద, వ్యాన్ లో కూర్చుని తీరుబడిగా మనం పంచుకుందాం. సరే అలాగే చేద్దాం. వ్యాన్ లోకి ఇద్దరు మాత్రమే నన్ను తీసుకెళ్తారు. వీళ్ళు కూడా వాళ్ళలాగే ఉన్నారు. ఒకవేళ వీరిద్దరు మోటుపతులు అయి ఉంటారా? సరిగ్గా చెప్పావు జాన్. మీరసలు ఏమనుకుంటున్నారు? మీకు మాత్రమే తెలివితేటలున్నాయనా? మేం కూడా ఎందులోనూ తీసిపోవు తెలిసిందా? ఇది కేవలం మమ్మల్ని మోసం చేసినందుకు మాత్రమే. అసలైన శిక్ష ఇప్పుడు చింగం గారు వేస్తారు. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? పదండి, ఈ వ్యాన్ లో కూర్చుని పోలీస్ స్టేషన్ కి వెళదాం. సార్, వ్యాన్ లో మాత్రం ఇదిగో బాబు, నీ బెలూన్ తీసుకో. నెంబర్ 1, నెంబర్ 2 అటు చూడండి. మోటుపతులు వస్తున్నారు. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు మోటుపతులు నా వల్ల చిక్కుకోబోతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడతారు? సూపర్ బాస్, భలే కవిత చెప్పారు. కవిత పక్కన పెట్టండి, కాసేపు పని చేయండి. రండి వెళ్దాం. ఓకేనా బాస్? రండి, ఈ చక్రాన్ని తిప్పి బహుమతిని గెలుచుకోండి. ఇందులో ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ బోర్డు లో ఉంటుంది. దాని వెనకాల ఉన్న బహుమతి మీకే సొంతం. చక్రాన్ని తిప్పితే బహుమతి ఇస్తారా? నేను కూడా తిప్పుతాను. నెంబర్ 13. సరే రండి, నెంబర్ 13 లో ఏముందో ఒకసారి చూద్దాం. అరే ఏంటి విచిత్రం, నెంబర్ 13 లో సమోసా ఉంది. ఇది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదే మీ బహుమతి. దీన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు సమోసాలంటే చాలా ఇష్టం. త్వరగా తెచ్చివ్వండి. ఇవ్వండి. పతులు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. సరే ట్రై చేసి నెంబర్ 27. వావ్, మీకు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. ఓ, అందమైన పెళ్లి కూతురు వచ్చింది. అందమైన పెళ్లి కూతురా? అదేమిటి? అందమైన అబ్బాయితోనే మీకు పెళ్లి జరగబోతోంది. ఆ అమ్మాయిని వెంటనే తీసుకురండి. అరే ఏమైంది పతులు? అరే అదేమిటి? మీకు కాబోయే భార్య. మీరు వెంటనే తీసుకెళ్లి మీరు పెళ్లి చేసుకోండి. వద్దు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. స్వామి పదండి, ఇక నా జీవితాంతం నేను మీకు సేవ చేస్తాను. ఇదిగో చూడు, నేను నీకు నాథా స్వామి ఏమి కాదు. వద్దు, అలా అనకండి ప్రాణనాథ. ఏంటి? ఆగండి స్వామి, ఆగండి స్వామి, చెప్పేది మీకే. బాయ్ 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 బాయ్.
మోటు ఒకవేళ ఆమె వస్తే నేను ఎక్కడున్నానని అసలు చెప్పకు. అరే పతులు, నేనేమి చెప్పను, నువ్వేం దిగులు పడొద్దు. నా స్వామి ఎక్కడున్నారు? నాకేమీ తెలీదు. తను మీకు స్వామి అయ్యే అవకాశమే లేదు. నా ప్రాణనాథుడు ఎక్కడున్నాడు? చూడండి, నా పెళ్లి ఆయనతో జరిగితే ఈ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుపోతాను. ఆ తర్వాత మీరిద్దరూ చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. సరేనా బావగారు? బావగారా? మీరు తనకి అన్నయ్య కదా, కాబట్టి మీరు నాకు బావగారే కదా. అవునవును, నువ్వు ఇప్పుడు చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇక ఈ ఇల్లంతా నీదే. అదిగో అటు చూడు, పత్రులు ఆ టేబుల్ కింద దాక్కున్నాడు. బాయ్ బాయ్. బయటికి రండి ప్రాణనాథ, రండి త్వరగా బయటికి రండి. ప్రాణనాథ లేదు, ఏమీ లేదు. నా ప్రాణాలు తీయకు. నేను నీ ప్రాణనాథుని కాదు, అర్థం చేసుకో. ఎందులో ఎలాంటి లోటు రాకూడదు, అర్థమైందా? అలాగే తప్పకుండా. క్యాటరింగ్ ఆర్డర్ మాత్రం మీకే ఇస్తాం, మర్చిపోవు. కానీ ఏర్పాట్లలో ఎలాంటి లోపము రాకూడదు, ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడికి జరుగుతున్న పెళ్లిది. గుర్రం చాలా అందంగా ఉండాలి. అరే మిత్రుడా, సహోదరుడా, కుర్చీలన్నీ ఎక్కువ వేయాలి, ఎందుకంటే 1000 మంది వస్తున్నారు. అరే వీళ్ళంతా నాకు పెళ్లి చేసే వరకు వదిలేలా లేరు. నా మాట వినండి. నేను ఈ పెళ్లి చేసుకోను. అయ్యమ్మా, అయ్యమ్మా, ఏ పతులు, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఏమని చెప్పను చెంగన్ సార్. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎందుకని నువ్వు వదినా వదినా అని అంటున్నావు? ఎందుకని నన్ను ఇలా ఇరికిస్తున్నారు? నేను లోపలికి వెళ్ళి దాక్కుంటాను. ఎవరైనా వస్తే నేను లేను అని చెప్పండి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చో. మంచి నీళ్ళు తీసుకోండి. సరే, థ్యాంక్ యూ. ఏమండి, రండి భోంచేయండి. రండి, పారిపోవడం వల్ల అలసిపోయినట్టున్నారు. ఇక అలా పారిపోకండి. ఇదేమిటి, అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది? అరే నా మాట వినండి. బాక్సర్ అన్నయ్య, వచ్చి నన్ను కాపాడు ప్లీజ్. సారీ. ఏంటి పత్రులు? బాక్సర్ అన్నయ్య, నన్ను ఒక అమ్మాయి పెళ్లి చేసుకోమని వెంటాడి వేధిస్తోంది. కానీ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మమ్మల్ని నువ్వే రక్షించాలి, కాపాడు. అరే పత్రులు, ఎడవకు, నేనేదో ఒకటి చేస్తానులే. బాక్సరన్నయ్య, అర్థమయ్యేలా చెప్పు. మరదలు చాలా మంచిది, పత్తులుని జాగ్రత్తగా చూసుకుంటుంది. చూడండి, ఈ నన్ను పెళ్లి చేసుకోనంటున్నారన్నయ్య. బాక్సర్ అన్నయ్య, మీరే చెప్పండి. అరే, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవును, మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. అవును, నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోవా? పతులు, ఆ అమ్మాయి చాలా మంచిది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అవును. వద్దొద్దు, నేను పెళ్లి చేసుకోను. బాక్సర్ అన్నయ్య, కావాలంటే నువ్వు నన్ను ఒక్క గుద్దు గుద్దు. సరే, అయితే నేను నీకు పంచిస్తానులే. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య, నాకు ఇదే కావాలి. పతులు వచ్చేసాడు, తన పెళ్లికి ఒప్పుకున్నాడు. చూసారా, తనే వచ్చి గుర్రం మీద కూర్చున్నాడు. మీరు వచ్చేసారా ప్రాణనాథ? మండపం మండపం ఇక్కడ. అరే హే పతులు, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఆగండి అయ్యా. ఆగండి. పతులు, పెళ్లి చేసుకో. నా మాట విని పతులు, ఆగు. పతులు, థ్యాంక్ యూ హార్స్, నువ్వు నన్ను కాపాడావు. పతులు, ఆగు. అరే పతులు,
పతులు నువ్వు ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయి చాలా మంచిది, నిన్ను బాగా చూసుకుంటుంది. పెళ్లి చేసుకోవయ్యా బాబు. మోటు ఆలోచించి చూడు, ఏదైనా లక్కీ డ్రాలో అమ్మాయిల్ని ఇస్తారా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. అతను పొట్టిగా లావుగా ఉన్నాడు, ఆలోచించండి, బాగా ఆలోచించు. జ్ఞాపకం ఉందిగా? జాన్ జాన్ వెళ్దాం పద. చూడు, నువ్వు చెప్పినట్టే చేశాను. ఇంకో 2-3 రోజులు వాళ్ళతోనే ఉంటే వాళ్ళే ఈ సిటీ వదిలి పారిపోతారు. సరే సరే, నా వాటా ఇవ్వు. ఒక్క నిమిషం, డబ్బు ఇందులో ఉంది. దానికన్నా ముందు వాళ్ళని తరివేయాలి. సరే సరే, తరిమేస్తాను. ముందు నన్ను ఈ విగ్గు తీని. ఏంటి, నాకు ఉన్నట్టుండి ఇంత చెమటలు పడుతున్నాయి. మీకు తెలిసిపోయిందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇతన్ని ఎవరు ఏమి చెయ్యకండి. ఇతన్ని సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళదాం? వ్యాన్ లోపలకా, స్టేషన్ కా, లేక చెట్టుకి పైన? నన్ను వదిలే. ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంతవరకు దాన్ని అసలు మనం యూజ్ చేయలేదు కదా. వస్తున్నా. చెట్ల ఆకులన్నీ కూడా చాలా దగ్గరగా రండి. పెళ్లి చేస్తావా? ఇదిగో ఇప్పుడు నీకు చేస్తా. ఇదిగో తీసుకో. అచ్చంగా సార్, నేను ఇప్పుడే జైలుకి వెళ్ళిపోతున్నాను. మనము అక్కడ కలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు, నేను నీకు పెళ్లి చేస్తాను. ఉండు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.